అండి. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ గూడా నా పేరు డాక్టర్ బి. సుబ్బారావు. ఐ స్పెషలిస్టు. ఎస్‌కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, విజయవాడ. మా ఫోన్ నంబరేమో 9441364655. సో, ఇప్పుడు మీకు ఈ కాలంలో ఎక్కడ చూసినా గూడా కళ్ళజోడు అనేటువంటిది ఉందనమాట. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు గూడా. అంటే పూర్వం కన్నా ఈ మైనస్ పవర్ అనేది చాలా ఎక్కువ మందిలో చూస్తూ ఉన్నామనమాట. సో, ఈ మైనస్ పవర్‌కు ట్రీట్‌మెంట్‌కు అనేక రకాల పద్ధతులున్నాయి. ఒకటేమంటే ఇది కళ్ళజోడు అంటాం. అలాగే ఇంకొకటేమో కాంటాక్ట్ లెన్సులు. అలాగే లేజర్ ట్రీట్‌మెంట్స్ అంటాం. అంటే లాసిక్ అని, పీఆర్‌కే అని, స్మైల్ అని, ఆ తర్వాత ఇంకా హై పవర్ ఉంటే ఐసీఎల్ అంటామనమాట. సో, మేమేం చేస్తామంటే ఈ హై పవర్‌కు అంటే ఈ లేజర్‌లు ఇవన్నీ కూడా హై పవర్‌కు పనికిరావు. 6, 7 వరకే మాక్సిమం పనికొస్తాయి. ఇది ఎగ్జైమర్ లేజర్ గాని ఇవన్నీ గూడా స్మైల్ ట్రీట్మెంటు, లాసికు అంతకన్నా ఎక్కువ చేస్తే వాటిల్లో అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అలాగే ఎక్కువ పవర్ వాళ్ళకు అంటే కార్నియా థిన్ ఉన్నోళ్ళకు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఐసీఎల్ అని పెడతారనమాట. ఐసీఎల్ అంటే కాస్ట్ చాలా ఎక్కువ ప్లస్ టెంపరరీ మెథడ్. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా దాన్ని తీసేయాల్సి ఉంటది. ఎందుకంటే క్యాట్రాక్ట్ వచ్చినా అంటే ఆల్రెడీ గాడ్ గివెన్ లెన్స్ కంటిలో ఉంటుందన్నమాట. దాని మీద ఈ ఐసీఎల్ అనేటువంటిది పెడతారు. కానీ మేము చేసే పద్ధతి ఏమంటే పర్మనెంట్ పద్ధతి అనమాట. లైఫ్ లాంగ్ ఉంటది. సో, మేము చేసేదాన్నే ఇంతకుముందేమో క్లియర్ లెన్స్ ఎక్స్ట్రాక్షన్ విత్ ఐఓఎల్ రీప్లేస్మెంట్ అంటారు. లేదా లెన్స్ రీప్లేస్మెంట్ అంటే రిఫ్రాక్టివ్ లెన్స్ రీప్లేస్మెంట్ అంటామనమాట. అంటే గాడ్ గివెన్ లెన్స్ ఉన్నది తీసేసి దాని స్థానంలోనే ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతాం. దాన్నే రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ అంటామనమాట. మేము ఇది గత అంటే 86 నుంచి చేస్తున్నాం. 39 సంవత్సరాల నుంచి గూడా ఈ పద్ధతి చేస్తున్నాం. నేను ఫస్ట్ చేసిన ఆపరేషన్ ఏమంటే -14 పవర్‌కి చేశాను. ఇప్పుడు ఈళ్ళిద్దరిలో ఒక ఆమెకేమో 9 పవరు, -9 వాళ్ళ తమ్ముడే అనమాట. ఆయనకేమో -12 పవర్ ఉంది. అంటే ఖమ్మం దగ్గర తల్లాడనమాట వాళ్ళ ఊరు. సో, ఒక ఫ్రెండ్ ద్వారా అంటే వాళ్ళ తెలిసినటువంటి వాళ్ళ ద్వారా వచ్చారు. తర్వాత ముందు రెటీనా ఇవన్నీ గూడా అంటే మన దగ్గర రాకముందు వేరే చోటుకెళ్లారు. ఒక్కొక్క కంటికి 1,50,000 వరకు కూడా చెప్పారనమాట. సో, వాళ్ళేమంటే అంత ఆర్థిక స్తోమత లేక, తెలియక వాళ్ళ మన దగ్గరికొచ్చారనమాట. మనమేసిందేమంటే ఒక్కొక్క కంటికి 40,000, 50,000 కూడా వేయలేదనమాట. ఇది ప్లస్ పర్మనెంట్. మళ్ళా లైఫ్‌లో క్యాట్రాక్ట్ గూడా రాదు మేము చేసే పద్ధతిలో. అలాగే ఆపరేషన్ అప్పుడు ఒక్కోసారి ఐరిడెక్టమీ అనేటువంటిది చేస్తాం. సో, దానివల్ల ఏమంటే అనేక రకాల గ్లకోమా అంటే నీటి కాసుల జబ్బులు గూడా రావన్నమాట. ప్లస్సు మేమేమంటే ఒరిజినల్ పొజిషన్‌లోనే పెడతాం. అంటే మామూలు లెన్సు గాడ్ గివెన్ లెన్సు నోడల్ పాయింట్ ఎక్కడుంటదో అక్కడే ఈ యొక్క ఆర్టిఫిషియల్ లెన్స్‌ని గూడా పెడతామన్నమాట. అలాగే ఇప్పుడు వాడేటువంటి ఐఓఎల్స్‌కు దాదాపు 50, 60 ఏళ్ల చరిత్ర ఉందన్నమాట. సో, అంతకాలం అయినా గూడా ఈ లెన్స్ అనేటువంటిది దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఒకేళ ఈ లెన్స్ వెనకాల గిన పొర ఏర్పడితే ఒక్కోసారి దాన్ని యాగ్ లేజర్‌తో ఒక 2 నిమిషాల్లోనే మళ్ళా ట్రీట్ చేయొచ్చనమాట. అలాగే ఈ హై పవర్ ఉన్నటువంటి వాళ్ళల్లో ముందుగానే వాళ్ళకు రెటీనా వీక్‌గా ఉంటదనమాట. సో, వీళ్ళకేం చేస్తామంటే ముందు రెటీనా చెక్ చేసి, ఆ తర్వాత రెటీనాకు లేజర్ కిరణాలు ఇస్తాం. ఆ లేజర్ గూడా మేము వాడేదేమంటే హైయెస్ట్ వేవ్ లెంగ్త్ 810 ఉన్నటువంటి ఇన్‌ఫ్రారెడ్ డయోడ్ లేజర్‌తో వీళ్ళకు చికిత్స చేస్తాం. దానివల్ల ఏమంటే రెటీనా గూడా ఏమాత్రము కాలినటువంటి మచ్చలు పడకుండా అసలు మనం లేజర్ ఇచ్చినటువంటి మచ్చలు గూడా కనపడవనమాట. సో, ఆ విధమైనటువంటి లేజర్‌తో చేస్తామనమాట. ఇప్పుడు గూడా వాళ్ళని ఆపరేషన్ అయిన తర్వాత గూడా ఎవ్రీ 1 ఇయర్‌కోసారి లేదా 6 మంత్స్‌కోసారి వచ్చి చూపించుకుంటూ ఉండాలనమాట. ఎందుకంటే రెటీనాకు ఈ పుట్టుకతోనే ఉన్నటువంటి వాళ్ళకు అనేక రకాల డీజనరేషన్స్ అంటామనమాట. సో, అవి వస్తాయి. అలాగే ఒకవేళ వాటిని గాని పట్టించుకోకపోతే రెటీనా విడిపోయే ప్రమాదం గూడా ఉందనమాట. సో, అందువల్ల తప్పనిసరిగా అప్పుడప్పుడు చూపించుకుంటూ ఉండాలి. ఇప్పుడు గూడా ఏమంటే వీళ్ళిద్దరు గూడా ఈ రెటీనా ట్రీట్మెంట్ కోసము మన దగ్గరికి మళ్ళా వచ్చారనమాట. దాదాపు 12 ఏళ్ల కిందట చేశాను. ఏది వీళ్ళిద్దరికి ట్రీట్మెంటు. అంటే ప్రపంచంలో హై మైనస్ పవర్‌కు దీన్ని మించిన ట్రీట్మెంట్ అంటూ లేదనమాట. అలాగే మేము ఎక్కువగా మోనోఫోకల్ ఐఓఎల్ వాడతాం. ఎందుకంటే వీళ్ళు డ్రైవింగ్ అయన్నీ చెయ్యాలి అంటే మల్టీఫోకల్ ఐఓఎల్ పెడితే అది కష్టంగా ఉంటది. ఎందుకంటే లైటింగు 70, 75% ఉంటది. అదే మోనోఫోకల్ అయితే
95% పైగానే లైటింగ్ ఉంటదనమాట. అలాగే నైట్ టైమ్ డ్రైవింగ్‌లో గూడా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అలాగే కాస్ట్ కూడా తక్కువగా ఉంటుందనమాట. ఆపరేషన్ అయినప్పుడే మేము -1, 1.25 అలా అంటే పోస్ట్ ఆపరేటివ్ రెసిడ్యువల్ రిఫ్రాక్షన్ అంటాం. అలా పెట్టుకుంటే వీళ్ళకు రీడింగ్ ప్రాబ్లమ్ గూడా, కంప్యూటర్ ప్రాబ్లమ్ గూడా ఉండదు. సో, వీళ్ళకి అలాగే చేశామనమాట. అందువల్ల వీళ్ళు ఈవెన్ దూరానికి గానీ, దగ్గరికి గానీ అద్దాలు లేకుండానే ఎక్కువ భాగం వాళ్ళ పనులన్నీ చేసుకుంటారనమాట. ఒకవేళ ఉన్న వెరీ మైనర్ పవర్ చాలా రేర్‌గా అవసరమైతే అది వాడుకుంటారనమాట. సో, అందువల్ల ఎక్కువ మైనస్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు అంటే లేజరు వీటన్నిటికన్నా గూడా అత్యుత్తమమైన పద్ధతి ఏమంటే మేము చేసే పద్ధతి అనమాట. రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ అంటాం. లేదా క్లియర్ లెన్స్ ఎక్స్ట్రాక్షన్ విత్ ఐఓఎల్ ఎక్స్చేంజ్ అనమాట. సో, ఇది మేము చెప్పాను 1986 నుంచి కొన్ని వందల మందికి చేశామనమాట. సో, అందువల్ల ప్రతి ఒక్కరు కూడా హై మైనస్ పవర్ ఉంటే ముందుగా మా హాస్పిటల్‌ను సంప్రదిస్తే వాళ్ళకు ఎంతో మెరుగైనటువంటి చికిత్స అందజేస్తాము. పర్మనెంట్ చికిత్స కూడా ఇదనమాట. అందువల్ల వీళ్ళకు లైఫ్‌లో గూడా మళ్ళా క్యాట్రాక్ట్ గూడా రాదు. సో, అందువల్ల ఈ యొక్క సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ బి. సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను. మా ఫోన్ నంబర్ 9441364655. తర్వాత ఇంకా అనేక రకాల జబ్బులకు కూడా మేము ట్రీట్మెంట్ అందజేస్తుంటాము. మీరు వెంటనే ఫోన్ చేసి వెంటనే అపాయింట్మెంట్ ఇస్తాం. మిగతా వాళ్ళలాగా 15 రోజులకు రా, 20 రోజులకు రా, అలాగే టెక్నీషియన్‌తో చూడడము అవన్నీ ఉండవనమాట. మేమే అన్ని డైరెక్ట్‌గా పరీక్ష చేయడము, లేజర్ చికిత్స చేయడము అవన్నీ చేస్తుంటాం. తర్వాత మీ వాళ్ళు ఎవరైనా ఉంటే మిగతా కొన్ని హాస్పిటల్‌లో లోపలికి రానియరు. ఎవరో చిల్డ్రన్ అయితే రానిస్తారు గానీ, ఇప్పుడు ఇక్కడైతే వాళ్ళ తల్లిదండ్రులు గానీ, వాళ్ళతో పాటు వచ్చినోళ్ళు గానీ ఇక్కడికి రావచ్చు. మేమిచ్చే చికిత్స చూడొచ్చు. ఒకవేళ ఆపరేషన్ అయినప్పుడు గూడా మొత్తం వీడియో చూపిస్తాము. ఆపరేషన్‌లో కూడా ఇంపోర్టెడ్ అద్దమైతే మీ ముందే ఓపెన్ చేసి కంటి లోపల అమరుస్తామనమాట. సో, మరొకసారి మా హాస్పిటల్ యొక్క అడ్రస్సు ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ అండి. ఫోన్ నెంబర్ ఏమో 9441364655. ఈ సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఎక్కువ మైనస్ పవరోళ్ళు ఆశిస్తూ మీ కంటి డాక్టర్ డాక్టర్ సుబ్బారావు. నమస్తే అండి. నేమ్ పేరు దుర్గా భవాని. మా సొంత ఊరు తల్లాడ. -4 -9 ఉంది పాయింట్. వరంగల్ 3 మంత్స్ వెళ్ళాము. హైదరాబాద్ 3 మంత్స్ వెళ్ళొచ్చాము చూపించుకోవటానికి. అక్కడ ఎవరు చేయలేదు. ఇక్కడ మాకు తెలిసిన వైరా యాప్సంగుల్లో కుమార్ శర్మ గారని అడ్రస్ ఇచ్చారు మాకు 12 ఏళ్ల క్రితము. ఇస్తే ఇక్కడ చేపించుకున్నాము. తక్కువ ఖర్చు మాకు ట్రీట్మెంట్ లెన్స్ వేసేసారు. బాగా చూస్తారు డాక్టర్ గారు. ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ లైఫ్ లాంగ్ ఇలాగే ఉండొచ్చు. స్పెడ్స్ అనేది నాకు అవసరం రాలేదు. నా పేరు గోపాలకృష్ణ. చెప్పమంటారా? నా పేరు గోపాలకృష్ణ. నాకు పవర్ వచ్చి -12. నేను కూడా విజయవాడ లోకల్ చాలా హాస్పిటల్ తిరిగినా కూడా చాలా అడిగారు. అయితే మేము మళ్ళీ వస్తాలని చెప్పి ఇంకా హాస్పిటల్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చాము. ఒక అయ్యగారి ద్వారా ఈ అడ్రస్కి వచ్చాము 12 సంవత్సరాల క్రితం. నాకు -12 ఉంది పవరు. ఇక్కడికి వచ్చాక నాకు 2 కలర్ లెన్స్ వేసాక మంచిగా కనపడుతుంది. ఈ డాక్టర్ దొరకడం కూడా మా అదృష్టంగా భావించాలి. ఇలాంటి డాక్టర్ గారు మనం మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 100లో 1 ఉంటారు. 99 మంది మనం నమ్మలేము. ఈ డాక్టర్ గారు మాత్రం వస్తే మన సమస్య పరిష్కారం అయింది. ఎంతటి సమస్య అయినా పరిష్కారం 100% చేస్తారని మాకు నమ్మకం ఉంది. మేము కూడా తెలిసిన వాళ్ళందరికీ ఇస్తూనే ఉన్నాము డాక్టర్ గారు పాంప్లెంట్లు వెళ్ళమని. బాగా చూస్తారు డాక్టర్ గారు. ఎప్పుడుగా మనము అవసరం ఉండి ఒకవేళ నైట్ 10 అవసరం ఉంటే అప్పుడు కూడా వస్తే వైద్యం చేసి పంపిస్తారు.